నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో 10% వాటా మన రాష్ట్రానిదే. 2029లోగా అందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తున్న సీఎం చంద్రబాబు. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గృహ నిర్మాణం, వ్యవసాయ రంగంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయబోతున్నామని చెప్పారు. గృహ నిర్మాణంపై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 2026 చివరికల్లా 10,60,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహ నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం. ఈ సంవత్సరం దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39. అదే మన రాష్ట్రానికి వస్తే 7.83% వృద్ధి రేటు వచ్చేది నమోదైంది. ఇంకొక పక్కన మన జనాభా రఫ్గా 4.2%. ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ దానికంటే తక్కువే ఉన్నాం. కానీ వ్యవసాయంలో మాత్రం నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్ కూడా పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన ఈ సంవత్సరం కూడా 69,000 కనెక్షన్లు అదనంగా ఇచ్చాం. ఒక్క వ్యవసాయానికి మనం చూస్తే 13,722 కోట్ల రూపాయలు 26-27కి ఒక్క కరెంటు మాత్రం ఉచితంగా ఇవ్వడానికి కేటాయించాం. మనం అందరం కూడా ఆరోగ్యం కూడా బాగుండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పంటలు కూడా బాగా రావాలంటే దానికి సాయిల్ హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వెళ్ళి ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున దగ్గర ఒక 1,250 మెట్రిక్ టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సరఫరా చేశాం. అన్నదాత సుఖీభవ కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక్క రైతుకి డబ్బులు ఇస్తున్నామని చెప్పి మిగిలినన్ని కట్ చేశారు. అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం నిన్న కూడా మినిస్టర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు, మీరు చూశారు. 47 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీ 310 కోట్లు ఇచ్చాం.
ధాన్యం కొనుగోలు అధ్యక్ష రికార్డు స్థాయిలో 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో వేసాం 10,876. ఇది కాకుండా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 1,670 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలు కూడా చెల్లించే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు రైతులు ఆత్మహత్యలు ఎక్కువ జరిగే ఆ కాలంలో వాళ్ళు బకాయిలు పెట్టిపోతే 5,67,00,000 ఈ ప్రభుత్వం వస్తారు, అది కూడా పే చేశాం. ఈరోజు నేను ఒకటే చెప్పాను, ఆత్మహత్యలు జరగడానికి వీలు లేదు, రైతు అధైర్యపడడానికి వీలు లేదు, రైతుకు అండగా ఉంటాం. ఎక్కడన్నా ఆత్మహత్య చేసుకుంటే ఏ కారణంతో చేసుకున్నాడో అధ్యయనం చేసి తిరిగి పునరావృతం కాకుండా చేయడానికి ప్రతి రైతు ఆత్మహత్యని ఆడిట్ చేసే పాలసీ కూడా తీసుకొస్తున్నామని చెప్పి మీ ద్వారా రైతులకందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జీ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఏపీలో నమో అంటే నాయుడు మోడీ అని అంటారని లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూజెట్ హెల్త్కేర్ లిమిటెడ్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సంస్థ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్లు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 1,750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీకి బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచకం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందన్నారు. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your next destination but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. Second is, of course, a proven track record of our leadership. You know, our Chief Minister, Mr. Naidu, requires no introduction. I keep telling him that people remember him only when tough times come. He's one of those rare politicians who's been given an opportunity to rewrite his legacy all over again. All of you have seen what he's done to Hyderabad, and he's doing that magic all over again here in our great state of Andhra Pradesh. The third reason is that Andhra Pradesh only has the double engine bullet train sarkar. Lot of states in India have double engine sarkar, but only Andhra Pradesh has the double engine bullet train sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. As the leadership of Blue Jet has shared, we are a transparent government. We deliver on our promise of speed of doing business. That is why here we were able to deliver 102 acre to Blue Jet. And I was talking to Shivan and I was telling him, this is no longer your largest project. This should be your only project. You should only expand here. And I offered to him that he should relocate to Visakhapatnam with his entire family.
And I'll give him an analogy why. If Bangalore were to marry Goa and have an offspring, that is Vishakhapatnam. So we have best of both worlds. So you should really consider calling Vishakhapatnam now your home. You know, this is a proposed investment here of 2,300 crores. And it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment in its lifetime will end up creating both direct and indirect close to 2,000 jobs. And it's going to be a critical part, a catalyst in creating a pharma ecosystem here in our state of Andhra Pradesh. And that's what really excites me. You know, as a state, I was sharing with Shiven that, you know, we believe in the importance of creating clusters. As a state, we are creating close to now 22 clusters. In each of these clusters, we want to bring in the entire ecosystem. So a great example of this is pharma. And the idea is, how can I get all the players of this ecosystem to come here? And how can I bring them all in a 100-kilometer radius? And that's what I call verticals. And horizontal is where my department plays a larger role, which is education, skilling. And then how do we bring in certification agencies, testing agencies, and create a tight ecosystem? So I think one thing we all have to accept is we are tired of hearing success stories from outside India. It is time for India to show the way for the world. It is time for us to rewrite history together. And this is a classic example where the private sector, the political system, the bureaucracy, if we come together, we can rewrite history and create legacy. And that's what really excites us here in Andhra Pradesh. You know, our government is young. We are 20 months into our term. But I'm really excited to share that we've attracted 25.3% of India's investment to Andhra Pradesh. So if 100 rupees is getting invested in India, 25.3 rupees is coming to Andhra Pradesh. And that's what sets us apart from the rest of the country. అవ్వ తాతలకు పెన్షన్ పంపిణీ చేసిన శాసనసభ్యులు బోర్న ప్రసాద్. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప కార్మిక నగర్లో పేదల సేవలు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని వృద్ధులను, వికలాంగులను ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకుని పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖపై చర్చ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ సరఫరాకు భారతీ సిమెంట్ కంటే ఉత్పత్తి సామర్థ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్ పెద్దదైన వాటిని కాదని ఉత్పత్తి సామర్థ్యానికి మించి 3 రెట్లు అదనంగా సరఫరా బాధ్యతను భారతీ సిమెంట్ కు కట్టబెట్టారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. అధ్యక్ష, గృహ నిర్మాణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. అధ్యక్ష, ప్రతి సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో కానీ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు, ఈ హౌసింగ్ నిర్మాణం అనేది ఈ ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. దానికి ఉన్న సమస్యల్ని పరిష్కరించి అది ముందుకెళ్ళేటట్టు చేయాలని చెప్పేసి వారు ప్రతిసారి కూడా చెప్తున్నారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఉద్దేశం కూడా ఏంటంటే అధ్యక్ష, మాకు ఆదేశాలు ఇచ్చింది 2029 కల్లా ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు అవసరం ఉన్న వాళ్ళకి పట్టణంలో 2 సెంట్లు, అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష, ఒక మాట కూడా నేను చెప్పాలి. అధ్యక్ష, గృహ నిర్మాణ కార్యక్రమం బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. అధ్యక్ష, రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సాహంగా ఉండి పరిగణించబడుతుంది. పక్కా ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. దీని ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి పాలసీ ఉత్తర్వులు కూడా జారీ చేయడమైంది. అధ్యక్ష, సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడికి కూడా ఒక కళ. అధ్యక్ష, మనం గ్రామాల్లో కూడా ఎక్కడ చూస్తూ ఉంటాం,
పెళ్లి సంబంధాలకు వెళ్తే నీకు సొంత ఇల్లు ఉందా లేదా అని చెప్పేసి ముందు ప్రశ్నిస్తారు అధ్యక్ష, ఆడపిల్లని ఇచ్చేవాడు. సొంత ఇంటి ఉన్నవాడికి ఆ గ్రామంలో గౌరవం ఉంటుంది తప్పితే అద్దీంట్లో నివాసం ఉంటున్న వాడికి ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఎంత పొలం ఉన్నా కూడా గౌరవం ఉండదు అనేది మనందరికి కూడా తెలిసిన విషయం అధ్యక్ష. అంత ముఖ్య కార్యక్రమం ఇది అధ్యక్ష. పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఎందుకంటే అధ్యక్ష, మనం చూస్తా ఉన్నాం చాలా పట్టణాల్లో దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఉపాధి కోసం వచ్చి అద్దెల్లో ఉండే పేదవాడు ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ ఓనర్ వచ్చి ఆ శవాన్ని బయటపడేయండి, మా ఇంట్లో దిన కార్యక్రమం చేస్తానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే మానసిక బాధ కానీ ఆ టెన్షన్ కానీ మరి పేదవాడికి మనసున్న మనిషికి మాత్రమే అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్పగలను అధ్యక్ష. నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1O కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వం తదుపరి 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2O కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న యూనిట్ విలువకు అదనంగా రాష్ట్ర వాటాను జోడించి పెంచిన యూనిట్ విలువ ఇవ్వటం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన BLC 2O పథకం యూనిట్ విలువ 1,80,000 నుండి 2.5 లక్షలకు మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం యూనిట్ విలువ 1,80,000 నుండి 2,39,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది పేదవాళ్ళకి మేమే ఛాంపియన్స్ అని చెప్పేసి. వాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే అధ్యక్ష, 2014 మంత్రులు మన గౌరవ సభ్యులు మరి కాలువ శ్రీనివాస్ గారు కానివ్వండి, ప్రతిపాటి పుల్లారావు గారు కానివ్వండి, ఆర్ఎస్ శ్రీనివాస్ గారు కానివ్వండి, ముఖ్యంగా చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4.5 లక్షల మందికి చేసిన అన్యాయం గురించి ప్రతి శాసనసభ్యుడి మనసులో కూడా మెదులుతుంది అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలుసు అధ్యక్ష. మీరు కూడా చాలా రోజులు ప్రజా జీవితంలో ఉన్నారు. ఒక ప్రభుత్వం చేసిన కార్యక్రమం మంచిదైతే దాన్ని కొనసాగించడం తర్వాత వచ్చిన ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది మన అందరికి కూడా తెలుసు అధ్యక్ష. కానీ దుర్మార్గంగా 2014, 2019 మధ్యలో ప్రారంభించిన ఇళ్ళకి డబ్బులని దాదాపు 950 కోట్ల రూపాయలని ఎగ్గొట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. మేమేదో చాలా పెద్ద ఎత్తున చేశామని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఎన్ని నిర్మాణం చేశారని చెప్తే అధ్యక్ష, 2014-19 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అర్లియర్ రెజిమ్ 13,04,516 ఇల్లు శాంక్షన్ చేస్తే అధ్యక్ష 8,04,853. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు 2014 ముందు ఉన్న ఇళ్ళను కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు బాధ్యతగా పూర్తి చేశారు అధ్యక్ష. ఆ 14-19 టైంలో 8,04,853 ఇళ్ళని పూర్తి చేశాం అధ్యక్ష. అప్పటికి 4 లక్షల ఇళ్ళు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 17,73,000 శాంక్షన్ అయితే కేవలం 6,13,000 మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష. అది కూడా ఏంటంటే ఏ విధంగా నిర్మాణం చేశారు గౌరవ సభ్యులందరూ కూడా చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్ను అందజేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నే ధనయ్య అన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నె ధనరామ కోటేశ్వరరావు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ధనయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఆదేశాలతో ఒక్కరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ అందజేస్తుందన్నారు. వైసీపీ పార్టీకి చెందిన రవి డయాలసిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే నూతనంగా పెన్షన్ రాయించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10,000 రూపాయల పెన్షన్ కూటమి నాయకులు అందజేసి ఎటువంటి సహాయం కావాలన్నా అడగమని భరోసా కల్పించామని తెలిపారు. ముందు రోజు సెలవు వస్తే వర్కింగ్ డే శనివారం నాడే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం భర్త చనిపోతే భార్యకి అనేది పక్కన పెట్టేసింది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఒకదాని మంట ఒకటి అమలు చేసుకుంటా ఈరోజు జీరోకి తీసుకొస్తే సపోజ్ ఈ నెలలో లేదు కిందటి నెలలో ఎవరన్నా భర్త చనిపోతే వెంటనే భార్యకి వచ్చేటట్టుగా మా సిబ్బంది ఇక్కడ చాలా రాష్ట్రం అంతటా
చాలా చక్కగా చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆ నెలలో తీసుకుపోతే తర్వాత నెలలో ఇచ్చేవారు కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెలలో తీసుకోపోయినా 3వ నెల వరకు అవకాశం ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది. ఎందుకనంటే ఆ టయానికి ఏదో పక్క గ్రామానికో ఎక్కడికో వెళ్ళి తీసుకోలేని వాళ్ళు నెక్స్ట్ మంత్ అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే 3వ నెల అయినా తీసుకోవచ్చు. కాబట్టి అలాగే వృద్ధ పెన్షన్ చాలామంది ఇళ్లలో ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సిబ్బందితో పాటు మా కుటుంబ నాయకులు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి పెన్షన్ అందజేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ని ఏకాఏకిన 1000 రూపాయలు పెంచి ఇస్తానని చెప్పారు. అలాగే మాట ప్రకారం ప్రతి నెల క్రమం తప్పుకోకుండా ఒకరోజు ముందే శనివారం వస్తే అది ఆదివారం వచ్చింది కనుక అది అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పెన్షన్ హోల్డర్స్కి 31 అయితే 31ని 28 ఈరోజు మరి ఫిబ్రవరి 28 వచ్చింది, 28నే పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన పోస్ట్ పెన్షన్స్ ఇప్పుడు భర్త చనిపోయిన వ్యక్తికి భార్యకి మరుసటి నెల నుంచే ఆవిడకి కూడా ఏమి ఆర్థిక ఇబ్బందులు పడుకోకుండా ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేటట్టుగా ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ఆవిడకి వర్తింపజేస్తున్నారు. అలాగే ఈ పెన్షన్స్లో ఏ కులం కానీ మతం కానీ పార్టీ కానీ వర్గం కానీ ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయంతో సాధన చేసి అందరినీ ఒకే రీతిగా ఒకే పద్ధతిలో అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చూసినా మరి అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు చాలామంది. దీంట్లో ఏ పార్టీని కించపరిచేది లేదు, ఇంకో పార్టీని పైకి తీసుకెళ్ళేది, అందరినీ సమానంగా అన్ని పార్టీలు ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయో కుల మత పార్టీ వర్గ విభేదం లేకోకుండా అందరికీ సకాలంలో వాళ్ళకి పాజిబుల్ అయిన పెన్షన్ హోల్డర్స్ అందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అందరికి కూడా సకాలంలోనే పెన్షన్స్ కానీ ఇంకా వివిధ పథకాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది. మనం ఏం దాని మీద విమర్శలు చేయాల్సినంత అవసరమే లేదు. డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకున్న వృద్ధులను సన్మానించిన ఎస్పీ. పెనమలూరు నియోజకవర్గం బొయ్యూరు మండలం బొయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సందర్శించారు. దీనిలో భాగంగా గత వారం డిజిటల్ అరెస్ట్ నుంచి తెప్పించుకున్న వృద్ధ దంపతులను జిల్లా ఎస్పీ సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు డిజిటల్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో 10% వాటా మన రాష్ట్రానిదే. 2029లోగా అందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తున్న సీఎం చంద్రబాబు. కేంద్రంలో నరేంద్ర మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.